నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. వైద్య రంగంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో పెడియాట్రిక్ ఆర్థోపెడిక్ విభాగంలో 2500 పైగా సర్జరీస్ ను సక్సెస్ఫుల్ గా చేసి ఆంధ్రప్రదేశ్ నుండి ఫస్ట్ పెడియాట్రిక్ సర్జన్ గా పేరుగాంచిన అను హాస్పిటల్స్ నుంచి డాక్టర్ కె దుర్గా నాగరాజు గారు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీకేమైనా డౌట్స్ ఉంటే వెంటనే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి మీ డౌట్స్ ను క్లియర్ చేసుకోవచ్చు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, చిన్నపిల్లల నడకలో వచ్చే వ్యత్యాసాలు ఏ విధంగా ఉంటాయి? చాలామంది చిన్నపిల్లలకి ఏంటంటే నడకలో వ్యత్యాసం మనం సంవత్సరం వయసు నుంచే గమనిస్తాము. అంటే పిల్లలు సంవత్సరం నుంచే నడుస్తారు. స్టార్టింగ్ అప్పుడు ఏంటంటే చాలామంది పిల్లలని తప్పటడుగులు వేస్తూ ఉంటారు. సో ఇంకోటి ఏంటంటే పిల్లలంతా స్టార్ట్ అవ్వి అనేది సంవత్సరంకి ఫస్ట్ బర్త్డేకి నడుస్తారండి. ఫస్ట్ బర్త్డేకి నడిచినప్పుడు కూడా 2-3 అడుగులు తప్పటడుగులు వేసేసి పడిపోతూ ఉంటారు. కానీ చాలామంది పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు నుంచోబెట్టినప్పుడు మా బేబీ సరిగ్గా కాలు కింద ఆనించట్లేదని అని చిన్న చిన్న అపోహలతో ఉంటారు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 5-6 నెలల వయసులో మనం నుంచోబెడితే బాబు నుంచోగలుగుతారు. కానీ వాళ్ళు న్యాచురల్గా నడవటానికి బ్యాలెన్స్ చేసుకోవడానికి మనకు సంవత్సరం నుంచి 12 నెలల నుంచి 18 నెలల దాకా పడుతుంది. సో వాళ్ళు అంటే పేరెంట్స్ ఏంటంటే 6వ నెలలో 7వ నెలలోనే మా బాబు నుంచోట్లేదు నడవట్లేదని అట్లా కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకి బాగా నడవటానికి 18 మంత్స్ దాకా వెయిట్ చేసుకోవచ్చండి. కాకపోతే కొంతమంది ఫ్యామిలీలో ఏంటంటే పిల్లల్లో లేట్గా నడుస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ వారసత్వంగా కొంతమంది ఫ్యామిలీ చూసి ఏ ఇబ్బందులే ఉండవు, కాకపోతే 2వ సంవత్సరం అట్లా నడుస్తూ ఉంటారండి. సో అది కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడు కంగారు పడాలి అంటే వీళ్ళు నడిచినప్పుడు చాలామంది పిల్లలకి పుట్టుకతో ఈ తొంటి జాయింట్ తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ మనకి పిల్లలు ఎదురుకాలతో పుట్టినప్పుడు కానీ, లేకపోతే ఒక్కోసారి అంటే బాగా తక్కువ బరువు పుట్టిన వాళ్ళు కానీ, ఈ సిండ్రోమిక్ ఏమైనా జన్యుపరమైన ప్రాబ్లమ్స్తో పుట్టినప్పుడు కానీ వాళ్ళకి జాయింట్ పుట్టుకతో తొలగిపోయే అవకాశం ఉంటుంది. అది ఎలా గుర్తించాలి అంటే నడిచేటప్పుడు ఏంటంటే ఒక కాలు పొడవుగా ఉండి ఒక కాలు పొట్టిగా ఉండి లింపింగ్ అంటారు. అంటే కాలు ఎగురు దిగులుగా ఉండి నడుస్తూ పడిపోతూ ఉంటారు. సో ఎప్పుడైతే పేరెంట్స్ ఈ పిల్లలు నడిచేటప్పుడు అంటే వాళ్ళకి నొప్పే ఉండదు, కాకపోతే ఎగురు దిగులుగా నడుస్తున్నప్పుడు ఈ తొంటి జాయింట్ తొలగిపోయిందా అనే మనకు చిన్న సస్పిషన్ ఉన్నప్పుడు మనం ఎక్స్రే ద్వారా చూసుకుంటాం అనమాట. ఎక్స్రే ద్వారా తీసుకుంటే మనకు ఆ తొంటి జాయింట్ బాల్ కరెక్ట్గా ఉందా లేదా అని తెలుస్తుందండి. సో ఇది కామన్గా వచ్చే సమస్య. రెండోది ఏంటంటే కొంతమంది పిల్లలు నడిచేటప్పుడు ఓకే సార్, చెప్పండి సార్. రెండోది ఏంటంటే కొంతమంది పిల్లలు నడిచేటప్పుడు ఏడుస్తూ ఉంటారు. అంటే కాలు కింద బరువు పెట్టకుండా, అంటే కాలు బరువు పెట్టినప్పుడు పాదం కింద ఆనంగానే ఏడుస్తూ ఉంటారండి. అంటే తొంటిలో ఆ భాగం బాగా ఎర్రగా ఉండటం కానీ, కాలు బరువు పెట్టినప్పుడు విపరీతమైన నొప్పిలాగా కానీ ఉండటం వల్ల కానీ కొంతమంది పిల్లలకి ఈ ఇబ్బందులు కూడా ఉంటాయి. ఇలాంటిది ఏంటంటే కామన్గా పిల్లలకి తొంటిలో ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ ఎవరికి వస్తుందంటే పిల్లలు బరువు తక్కువ ఉన్న పిల్లలకు కానీ, లేదా పిల్లలు వేరే కారణాల వల్ల ఐసీలు ఎక్కువ ఉండటం వల్ల కానీ, అంటే ఊపిరితిత్తుల సమస్యతో కానీ ఇట్లా ఉన్నప్పుడు, లేకపోతే ఒక్కోసారి అంటే ఈ కొంతమంది పిల్లలకి ఏంటంటే కొన్ని రకాలైన వ్యాక్సిన్ సరిగ్గా కొన్ని సెంట్రల్ వ్యాక్సిన్ సరిగ్గా ఇవ్వలేకపోవటం వల్ల కానీ, లేకపోతే తొడకి కొంతమంది ఇంజెక్షన్ చేస్తూ ఉంటారు. ఆ ఇంజెక్షన్ చేసినప్పుడు సరిగ్గా ఇవ్వలేకపోవటం వల్ల కానీ ఈ తొంటిలో ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏంటంటే నడిచేటప్పుడు పిల్లలు నడవడానికి ఇష్టపడరు. రెండోది ఏంటంటే నడిచిన వాళ్ళకి ఏంటి దాంతోపాటు నొప్పితో పాటు బాగా ఎక్కువ జ్వరం ఉండటం కానీ, లేకపోతే కాలు కొంచెం కలిపినా బాగా ఏడుస్తూ ఉండటం, ఈ లక్షణాలు ఉంటా ఉంటాయి. సో అలాంటప్పుడు కూడా మనం ఇన్ఫెక్షన్ అనేది సస్పెక్ట్ చేసుకోవటం. ఆ ఇన్ఫెక్షన్ అనేది ఎలా తెలుస్తుంది అంటే మనకి ఎక్స్రే తీసుకోవడం వల్ల కానీ, ఎంఆర్ఐ స్కాన్ తీసుకోవడం వల్ల కానీ ఆ ఇన్ఫెక్షన్ అనేది తెలుస్తూ ఉంటుంది. అయితే డాక్టర్ గారు, 2 కాళ్ళ మధ్య పొడవులో తేడాలు అంటే ఇది ఎలా గుర్తించాలి? ఈ 2 కాళ్ళ మధ్య పొడవులో తేడాలు మనకి అంటే ఏజ్ బట్టి ఉంటుందండి. కామన్గా మనకి పుట్టుకతో అంటే ఫస్ట్ ఇయర్లో వచ్చేది ఏంటంటే ఈ తొంటి జాయింట్ తొలగిపోవటం వల్ల కొంతమంది ఒక కాలు పొడుగు ఒక కాలు పొట్టి ఉంటుంది. అది ఎక్స్రే ద్వారా తెలుస్తుంది మనకి.
రెండోది అంటే చిన్న వయసులో తొంట్లో ఇన్ఫెక్షన్ రావటం వల్ల ఆ బోన్ ఎరిగే భాగం కానీ ఆ తొంట్లో ఆ బాలు డ్యామేజ్ అవటం వల్ల కానీ దానివల్ల కూడా గ్రోత్ ప్లేట్ డ్యామేజ్ అయిపోయి ఒక సైడ్ కాలు పొట్టిగా ఉంటుందండి. సో అది కూడా మనకి అంటే ఎక్స్రే ద్వారా కానీ స్కాన్ వల్ల తెలుస్తుంది. ఇది కాకుండా కొంతమంది పిల్లలకి అంటే ఏదైనా యాక్సిడెంట్ వల్ల కానీ ఇప్పుడు వేరే టైప్ అయిన కొన్ని ఇన్ఫెక్షన్ వల్ల కానీ బోన్ పెరిగే భాగం అనే గ్రోత్ ప్లేట్ అనేది డ్యామేజ్ అవుతుంటుంది. సో ఆ వయసులో కూడా రెండు కాళ్ళ మధ్య అంటే ఒక సైడ్ గ్రోత్ ప్లేట్ డ్యామేజ్ అవటం వల్ల ఆ రెండు కాళ్ళ మధ్య పొడుగు అనేది తేడా వస్తుంది. ఇంకోటి కామన్గా మనం చూసేది ఏంటంటే కొంతమంది పిల్లలకి అంటే 5 నుంచి 9, 10 సంవత్సరాలు వచ్చే పిల్లలకి ఏంటంటే బాల్ రక్త ప్రసరణ తగ్గుతూ ఉంటుంది. పర్తీస్ డిసీజ్ అంటారు. అంటే బాల్ మామూలుగా చిన్నప్పుడు బాగానే ఉంటుంది, 5-6 సంవత్సరాల దాకా బాగానే ఉంటారు. 5-6 సంవత్సరాల వయసు నుంచి కొంచెం నడుస్తున్నప్పుడు వంకరగా నడవటం వల్ల కానీ పట్టి నడుస్తూ ఉంటారు. ఈ రకమైన సమస్య ఈ బాల్ ఉన్న రక్త ప్రసరణ డ్యామేజ్ అయ్యి పర్తీస్ డిసీజ్ అంటారు. సో ఆ రక్త ప్రసరణ ఇబ్బంది వల్ల బాల్ సైజ్ తగ్గిపోయి ఈ రకమైన ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటుందండి. అయితే డాక్టర్ గారు కాకుండా కొంతమంది పిల్లలు బాగా ఒబెస్గా ఉంటారు. అంటే అయితే ఇప్పుడు నార్మల్గా వీటిని అసలు ఎందుకు వస్తాయి ఇవి, వీటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, ఆపరేషన్ ఏమైనా అవసరం అవుతుందా? డెఫినెట్గా అవుతుంది. అంటే పుట్టుకతో వచ్చే కారణాలు ఏంటంటే బాల్ తొలగిపోవటం ఉంటుందండి. ఆ బాల్ తొలగిపోయిందని మనం సరైన టైంలో అంటే ఈ 1 year నడిచేటప్పుడు మనం గమనిస్తాము. సరైన టైంలో కనుక మనం చూసుకున్నట్టు ఉంటే ఆ బాల్ని కరెక్ట్ పొజిషన్లో పెట్టుకుంటే మనం ఆపరేషన్ చేసుకుంటే బాగా నడుస్తారు. అలా కాకుండా కొంతమందికి ఇన్ఫెక్షన్ వల్ల డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఉందో మనం చాలామంది అంటే ఒకసారి బాగా ఇన్ఫెక్షన్ జాయింట్లో చీమ్ జరిగింది అనుకోండి, చాలామంది ఆపరేషన్ చేసి చీమ్ తీసేస్తాం మేము. కానీ ఏంటంటే చాలామంది అంటే ఆపరేషన్ అవసరమా అని చెప్పి భయంతో అలా వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఆ గోల్డెన్ పీరియడ్ వితిన్ 24 to 48 hours ఆ చీమ్ తీగిపోతే ఆ చీమ్ అంతా కూడా ఆ బాల్ని డ్యామేజ్ అయిపోయి ఆ వంకర అనేది పర్మనెంట్గా ఎక్కువైపోతుంది. ఈ రెండు కాళ్ళ మధ్య వ్యత్యాసం కూడా ఒక్కోసారి చాలామందికి ఏంటి 2 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉందనుకో, అప్పుడు ఆపరేషన్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఈ 2 సెంటీమీటర్ కన్నా తక్కువ ఉన్నప్పుడు చాలామందికి ఏంటంటే ఒక సైడు ఏ సైజు అయితే కాలు పొట్టిగా ఉందో ఆ సైజు కొంచెం ఎత్తుగా పెట్టుకోవటం వల్ల ఆ 2 కాళ్ళ మధ్య వ్యత్యాసాన్ని మనము మేనేజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా కొంతమంది పిల్లలకంటే 2 కాళ్ళ మధ్య వ్యత్యాసం 2 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఉండి అంటే కామన్గా వచ్చే కారణాలు యాక్సిడెంట్లో ఏమైనా డ్యామేజ్ అవటం వల్ల కానీ, ఇన్ఫెక్షన్లో ఏమైనా డ్యామేజ్ అవటం వల్ల కానీ, లేకపోతే కొంతమందికి రికెట్స్ వ్యాధి వల్ల కొంచెం డ్యామేజ్ అవటం కానీ, ఈ రకమైన గ్రోత్ ప్లేట్స్ వల్ల కూడా కొంతమందికి డ్యామేజ్ అవుతుంది. ఈ రకమైన వాళ్ళకి అంటే 2 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళకి మనం లిమ్ లెంతనింగ్ అంటే కాలు పొడుగు చేసుకునే ప్రక్రియ ద్వారా ఆ లెంత్ అనేది మనం కవర్ చేసుకోవచ్చు అండి. ఓకే డాక్టర్ గారు, మనతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారండి, మానస గారు ఏలూరు నుంచి. మాట్లాడదాం. నమస్కారం మానస గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. హలో డాక్టర్ గారు అండి, బాబు పగలంతా బాగానే ఉంటాడండి. బాబు నైట్ అయితే పాలు తాగేటప్పుడు శ్వాస పీల్చుకోలేకపోతున్నాడు. గంట దాకా తెగిలిపోవట్లేదు, గురక పెడుతూనే ఉంటున్నాడు బాబు. ఓకే, ఎంత అంటే ఎంతండి బాబు వయసు ఎంతండి? బాబుకి 2వ నెల అండి. హలో, ఓకే. అంటే ఇది ప్రాబ్లం అంటే ఫీడింగ్లో మీరు వేరే అంటే పొజిషన్ మానస గారు అంటే ఇది ఫీడింగ్ ఇష్యూస్ అండి. అంటే ఫీడింగ్ సరిగ్గా ఇవ్వకపోవటం వల్ల అది రెండోటి ఏంటంటే ఫీడింగ్ ఇచ్చిన తర్వాత బర్ఫింగ్ చేయాలండి. అంటే ఈ కొంచెం తేపు వచ్చేదాకా మనం జాగ్రత్త చూసుకోవాలి. ఇది మీరు ఒకసారి ఓకే డాక్టర్ గారు, నార్మల్గా ఇప్పుడు దొడ్డి కాళ్ళు అలాగే నాక్ నీని ఎలా గుర్తించాలి? ఈ దొడ్డి కాళ్ళు అంటే 2 కాళ్ళు అంటే సి షేప్ లాగా ఉంటాయండి. ఈ దొడ్డి కాళ్ళు అంటే 2 కాళ్ళు సి షేప్ లాగా ఉండి పాదాలు 2 కింద ఆనుతాయి, మోకాల దగ్గర దూరం అనేది ఎక్కువ ఉంటుందండి. ఇది చాలామంది 90% పిల్లలకి ఫిజియలాజికల్ ఉంటుంది. అంటే పుట్టినప్పుడు 2 సంవత్సరాల లోపల చాలామంది పిల్లలకి ఈ దొడ్డి కాళ్ళు వస్తాయండి. ఫిజియలాజికల్ జీనోవేరం అంటారు.
ఇది ఏంటంటే చాలామంది పుట్టినప్పుడు 2-2.5 సంవత్సరాల దాకా ఈ దొడ్డికాళ్ళు ఉండి అది పెరిగే కొద్దీ అంటే ఇప్పుడు సి లాగా ఉంది ఆపోజిట్గా వెళ్తాయి నాక్ నీస్ అంటే అనమాట. ఇది కూడా 6 సంవత్సరం దాకా అలా నాక్ నీస్ పెరిగిపోయి బై 6 ఇయర్ వచ్చేటప్పుడు కూడా కాలు స్ట్రైట్గా అయిపోతాయి. కానీ 80% ఆఫ్ పిల్లలకి ఏంటంటే ఏం చేయాల్సిన అవసరం ఉండదు, ఈ దొడ్డికాలు దానికంతదే అదే ఇంప్రూవ్ అయిపోతాయి. కానీ ఒక 20% పిల్లలకి ఏంటంటే ఒక్కోసారి కాల్షియం లోపం వల్ల కానీ లేకపోతే వేరే రకమైన జన్యు ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఈ సిండ్రోమ్స్ ఉన్నప్పుడు కానీ ఇలాంటి దొడ్డికాలు అనేది ఇంప్రూవ్ అవును. అలాంటప్పుడు మనం దాని ఇంటర్వెన్షన్ చేసుకోవాలి. బట్ ఎప్పుడైతే మనకి దొడ్డికాల సమస్య ఉన్నప్పుడు ఎక్స్రేస్ తీసుకొని చూసుకుంటాం. ఎక్స్రే అంటే మనకి ఆ ఎముక ఎట్లా ఉంది, కాల్షియం లోపం ఏమైనా ఉందా, లేకపోతే మామూలుగానే అట్లా దొడ్డికాలు వచ్చినాయని తెలుస్తుంది. దాంట్లో కనుక కాల్షియం 5 years కల్లా ఆ దొడ్డికాలు అనేది ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఎప్పుడైతే 6వ సంవత్సరం వచ్చిన లేకపోతే 7-8 సంవత్సరాలు వచ్చిన ఆ దొడ్డికాలు ఇంప్రూవ్ అవ్వకపోతే అలాంటప్పుడు మనం ఆపరేషన్ చేసుకొని అది సరి చేసుకోవచ్చు. ఈ దొడ్డికాలకు లేటెస్ట్గా సరి చేసుకోవచ్చు. ఈ దొడ్డికాలకు లేటెస్ట్గా ఏంటంటే ఏ ఆపరేషన్ ఉందంటే అంటే బోన్ పెరిగే భాగాన్ని చిన్న హోల్ ద్వారా మనం ఏంటి చిన్న ప్లేట్ లాగా వేసుకొని చిన్న మైనర్ ఆపరేషన్ చేసుకుంటాం. అంటే గ్రోత్ మాడ్యులేషన్ అంటాం. అంటే బోన్ పెరిగే భాగాన్ని మనం టెంపరీగా ఆపుకొని వేరే సైడ్ పెరిగేలాగా చేస్తాం. అంటే జస్ట్ లైక్ ఇప్పుడు మన చెట్టు ఒక పక్క వెళ్ళిపోతుంది అనుకోండి, దాన్ని ఎలా అంటుకట్టి మనం స్ట్రైట్ చేస్తాము, ఇలా దొడ్డికాలు ఉన్నప్పుడు బోన్ ఇటుపక్క ఎక్కువ పెరుగుతుంది, దాన్ని టెంపరీగా ఆపు అవటం వల్ల ఆపోజిట్ సైడ్ కరెక్ట్గా అయిపోయి ఆ వంకర అనేది సరి అవుతుందండి. సో దీన్ని గ్రోత్ మాడ్యులేషన్ అంటారు. ఈ ఆపరేషన్ ఇలా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే దొడ్డికాలు కానీ మన నాక్నీస్ కానీ మనం సరి చేసుకోవచ్చు. ఈ ఆపరేషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆపరేషన్ చేసిన నెక్స్ట్ రోజే పేషెంట్ నడవచ్చు, బెడ్ రెస్ట్ ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ మనకి ఏంటంటే బోన్ పెరగడంలో గ్రాడ్యువల్గా కొంచెంగా ఆ వంకర అనేది సరి అవుతుంది. ఒకసారి సరి అవ్వగానే ఆ ప్లేట్లనే తీసేస్తాము. అదే 18 ఏళ్ళ పిల్లలు 18 ఏళ్ళు దాటిన తర్వాత వస్తే దీనికి ఇంకా బోన్ కట్ చేసి చేసుకోవాల్సి వస్తుంది. దానికి ఏంటంటే అంటే కొంచెం కాంప్లికేటెడ్ సర్జరీస్ చేసుకోవాల్సి వస్తుంది. 18 ఏళ్ళు దాటిన తర్వాత ఆ వంకరని కట్ చేసి ప్లేట్ వేసి ఒక 2-3 నెలలు రెస్ట్లో ఉన్న తర్వాత నడవడం కుదురుతుంది. సో చిన్న వయసులో కనుక ఇట్లా కాలు వంకర అయితే బౌలెక్స్ కానీ నాక్నీస్ కానీ ఎవరన్నా అంటే పేరెంట్స్ కనుక అది గుర్తిస్తే వాటికి ఇమ్మీడియట్గా అంటే ఎర్లీగా చూసుకోవటం, అంటే ఎక్స్రేస్ ద్వారా కానీ బ్లడ్ టెస్ట్ వల్ల కానీ అది నార్మలా అబ్నార్మలా తెలుస్తుంది. ఇన్ కేస్ అబ్నార్మల్ అయితే మనం ఏంటంటే దానికి మనం ప్లేట్ లాగా వేసుకోవడం కానీ గ్రోత్ మాడ్యులేషన్ ప్రక్రియ ద్వారా కానీ చేసుకోవచ్చు. అలా కాకుండా కొంతమంది పిల్లలకి కాల్షియం లోపం వల్ల కూడా ఈ దొడ్డికాలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం కాల్షియం సప్లిమెంటేషన్ ఇచ్చుకొని అది సరి చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా అది ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ఈ దొడ్డికాళ్ళ వల్ల ఎటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి చిన్నపిల్లల్లో? ఈ దొడ్డికాళ్ళు ఉండటం వల్ల ఏంటంటే నడిచేటప్పుడు ఏంటి బ్యాలెన్స్ లేకపోకుండా వాళ్ళు ఊగిపోతూ ఉంటారు. ప్లస్ నడిచేటప్పుడు ఏంటంటే ఆ కాలు బరువు అంతా కూడా ఒక పర్టికులర్ భాగంలోనే పడిపోయి ఆ బోన్ అరిగిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందండి. రెండోది నడిచేటప్పుడు కానీ పరిగెత్తేటప్పుడు కానీ మనం బ్యాలెన్స్ లేకుండా ఊగిపోయి ముందుకు పడిపోవటం అట్లాంటివి అలా ఉంటుందండి. సో దీనికి ఎర్లీగా మనం ట్రీట్మెంట్ చేసుకోకపోతే ఆ వంకర అనేది అలా వెళ్ళిపోయి పర్మనెంట్గా అట్లా ఉండిపోయి అంటే బోన్ వంకర వస్తుంది, కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోతుంది, ప్లస్ ఆ గ్రోత్ ప్లేట్ కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఎర్లీగా మనం చేసుకోవటం వల్ల చిన్న హోల్ ద్వారా చేస్తాం, కీ హోల్ సర్జరీ అని. దీనివల్ల ఏంటంటే ఆ గ్రోత్ మాడ్యులేషన్ చేసుకొని ఆ వంకర అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, చిన్నపిల్లల్లో చిన్నప్పుడు తొంటి తొలగిపోతే ఎలా గుర్తించాలి? ఈ తొంటి తొలగిపోవటం అనేది 2 రకాల కారణాల వల్ల వస్తుందండి. ఒకటి ఏంటంటే పుట్టుకతోనే బేబీ డెలివరీ అయినప్పుడే లోపల స్పేస్ టైట్గా ఉండటం వల్ల కానీ లేదా గర్భాశయంలో ప్లేస్ టైట్ వల్ల కానీ ఎదురుకాలతో పుట్టిన పిల్లలకి ఈ రిస్క్ ఎక్కువ ఉంటుందండి. ఇది ఎలా గమనించాలి అంటే పుట్టుకతో మనం ఎగ్జామిన్ చేసినప్పుడు పిల్లల డాక్టర్ కానీ ఇప్పుడు మేము పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ కానీ మేము చూసినప్పుడు సపరేట్ టెస్ట్లా చేస్తాం. అంటే 2 కాలు పొడుగు ఎట్లా ఉంది, ఒక కాలు పొడుగు తక్కువ ఉందా ఎక్కువ ఉందా, ఏమైనా బాల్ లాగా ఫీల్ అవుతుందా చూసుకుంటాం. ఎర్లీగా గుర్తిస్తే అంటే మనకి 1 మంత్ లోపల గుర్తిస్తే దీనికి పవర్లెక్ హార్నెస్ అని వేస్తామండి. ఆ హార్నెస్ వేయడం వల్ల ఆ తొలగిపోయిన బాల్ని మనం కరెక్ట్ పొజిషన్లో పెట్టుకోవచ్చండి. అంటే కొంతమంది 6 నెలలు వచ్చినా అలాంటప్పుడు కూడా ఈ తొండి తొలగిపోయి వస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే ఆ ఆపరేషన్ చేసుకొని ఆ తొలగిపోయిన బాల్ని లోపల పెట్టుకోండి. ఇప్పుడు ఆ బాల్ తొలగిపోయినప్పుడు అట్లా బయటే ఉండటం వల్ల
మనకేంటి ఆ బాల్ రక్త ప్రసరణ కూడా ఇబ్బంది అయిపోయి అంటే బాల్ చిన్నగా అయిపోవటం వల్ల కానీ లేకపోతే లేట్ అయ్యే కొద్ది ఏంటంటే మన సక్సెస్ రేట్ కూడా తగ్గుతూ ఉంటుందండి. రెండోది ఏంటో ఒకసారి చిన్నప్పుడే కొంతమందికి జాయింట్లో ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే పిల్లలు బరువు తక్కువ పిల్లలు అంటే వెయిట్ 3 కేజీలు 2.5 కేజీస్ కంటే తక్కువ ఉన్న పిల్లలు, లేదా కొంతమంది పిల్లలు 7 నెలల పుట్టిన ప్రీమెచ్యూరిటీ ఉన్న పిల్లలు, లేదా కొంతమంది పిల్లలు ఐసీయూలో అడ్మిట్ అయి ఉంటారు అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల ఇలాంటి వాళ్ళు. సో ఈ రకమైన పిల్లలకు కూడా మనకి ఈ 20 జాయింట్ అనేది తొలగిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అంటే ఎప్పుడైతే బేబీని రెండు కాళ్ళ మధ్య చిన్నపిల్లల తేడా ఉందో, లేదైతే ఎప్పుడైతే మన కాలు కదిలించినప్పుడు బేబీ ఎక్కువగా ఏడవటం కానీ బాగా ఫీవర్ కానీ ఇట్లాంటివి అని ఉంటే మనం ఈ జాయింట్లో ఒక ఇన్ఫెక్షన్ కానీ సస్పెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. డాక్టర్ గారు దీనికి ట్రీట్మెంట్ ఏంటి? దీనికి చిన్నప్పుడు మన ఈ తొలగిపోయిన ఎర్లీ దశలో గుర్తిస్తే మనకి ఏంటంటే 0 to 6 months గుర్తిస్తే పౌలిక్ హార్నెస్ అంటారు, అంటే బెల్ట్ లాగా వేస్తారు. ఎప్పుడైతే 6 months దాటి 1 year అయినప్పుడు మనకి ఏంటంటే దానికి ఎంత తొలగిపోయిందో చూసుకొని మనం పిండి కట్ట ద్వారా వేసుకొని సరి చేసుకోవచ్చు. అదే 1 year దాటిన పిల్లలకి ఏంటి ఇంకా ఆపరేషన్ చేసి మనం ఆ బాల్ అనేది మనకి సరి చేసుకోవడానికి అవకాశం ఉంది. లేట్ అయిన కొద్దీ ఏంటంటే మన సర్జికల్ అనే కాంప్లికేషన్స్ ద్వారా అట్లా ఉంటాయి. అవి మన సక్సెస్ రేట్ తగ్గుతూ ఉంది. ఎర్లీగా చేసుకోవటం వల్ల మనకి బెటర్గా ఉంటుంది. ఇంకోటి కామన్గా పెద్ద వయసులో పిల్లలు ఏంటంటే ఈ కాలు నొప్పి రావడానికి దానికి కారణం ఏంటంటే కొంతమంది పిల్లలు బాగా ఒబెసిటీ ఉంటారు. అంటే ఇప్పుడున్న లాక్డౌన్ పీరియడ్లో కూడా చాలామంది పిల్లలు అంటే ఈ ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గిపోయి దానివల్ల బాగా ఓవర్ వెయిట్ పెరిగిపోతున్నారు. ఈ ఓవర్ వెయిట్ పెరిగినప్పుడు మాకు ఆర్థోపెడిక్ సంబంధించిన ఇష్యూస్ ఏముంటాయి అంటే ఈ ఆర్థోపెడిక్ సంబంధించి మాకేంటంటే బాల్ మీద పొర అంటే స్లిప్డ్ క్యాపిటల్ ఫెమరల్ ఎఫైస్ అండి, అంటే బాల్ మీద ఉన్న పొర కొంచెం తొలగిపోతూ ఉంటుంది. అంటే ఎముక ఇరగకుండా ఎముక పైన స్లిప్డ్ క్యాపిటల్ అని. ఇది ఎలా గుర్తించాలి అంటే అప్పుడు దాకా బాగా నడిచి యాక్టివ్గా ఉన్న పిల్లోడు సడన్గా నడవలేకపోవటం వల్ల కానీ, కూర్చున్నప్పుడు నుంచున్నప్పుడు కాలు కదిలించిన బాగా ఇబ్బందిగా ఏడవటం కానీ, అసలు నడవలేకపోవటం వల్ల కానీ, జ్వరం రావటం, ఇవన్నీ ఉంటే స్లిప్డ్ క్యాపిటల్ ఫెమరల్ ఎఫైసిస్ అంటారు. ఈ రకమైన ప్రాబ్లం కూడా వచ్చినప్పుడు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అంటే 2 రోజులు ఇంట్లో చూద్దాంలే అని చెప్పి అట్లా ఉండటం వల్ల అంటే ఇలా పొర స్లిప్ అయినప్పుడు ఇమీడియట్గా 24 hours మనం ఆపరేషన్ చేసుకుంటే తగిన నడకలో కానీ వాటిలో ఇబ్బంది ఉండదు. కానీ కొంతమంది పిల్లలకు లేట్ అయ్యి అలా రావడంతో ఆ బాల్ పొర డ్యామేజ్ అయిపోయి నడవటంలో కూడా ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, మనతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారండి, మహేశ్వరి గారు కాళహస్తి నుంచి మాట్లాడదాం. నమస్కారం మహేశ్వరి గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. హలో డాక్టర్, నమస్తే. హలో మహేశ్వరి గారు చెప్పండి మీ సమస్య ఏంటో. మహేశ్వరి గారు చెప్పండి. హలో సార్, మా బాబుకి 9 years. బాబు కూర్చునేటప్పుడు మొక్కలు పట్టుకొని కూర్చుంటున్నాడు, లేచేటప్పుడు మొక్కలు పట్టుకొని లేస్తా ఉన్నాడు, కాళ్ళు ఎత్తుకొని నడుస్తా ఉన్నాడు. అది ఏం ప్రాబ్లం అని? ఓకే, మ్యాన్రేకమా అండి మీది? మహేశ్వరి గారు మీది మ్యాన్రేకమా? మీది దగ్గర సంబంధం అంటున్నాను, అంటే మ్యారేజ్ అయ్యి మీది దగ్గర సంబంధం. అరే బాబు చిన్నప్పుడు బాగానే ఉన్నాడా లేకపోతే చిన్నప్పటి నుంచి అట్లా నడుస్తున్నాడండి? చిన్నప్పటి నుంచి అట్లా ఉన్నాడు సార్. అంటే అంటే ఫస్ట్ నుంచి కూడా నడిచేటప్పుడు మోకాలు పట్టుకొని నడుస్తున్నాయండి లేకపోతే ఈ మధ్య ఇట్లా స్టార్ట్ అయిందా? నార్మల్ గా నేను నడుస్తా ఉన్నాడు, కూర్చునేటప్పుడు దెబ్బకొని పడిపోతాడు, లేచేటప్పుడు మొక్కలు పట్టుకొని లేస్తా ఉన్నాడు, నెక్స్ట్ ఉంటే కాళ్ళు ఎత్తుకొని నడుస్తా ఉన్నాడు. అప్పుడప్పుడు ఇది ఎప్పుడు వేళ్ళు మీద నడుస్తా ఉన్నాడు. ఇది ఎప్పటి నుంచి అండి ఇట్లా? బాబు పుట్టినప్పుడు 9 months అయ్యా పుట్టాడా బాబు ముందు పుట్టాడండి? బాబు సెకండ్, హాఫ్ ఫస్ట్, బాబు సెకండ్. హలో 9 నెలలు పుట్టాడు ముందు పుట్టాడా బాబు? 7 నెలల్లో పుట్టం కానీ అట్లా అయిందా బాబు? లేదు సార్, కంప్లీట్ గానే ఉంది. 9 నెలల్లో పుట్టాడమ్మా లేకపోతే 7 నెలల్లో పుట్టాడు? ఈ నడవటం అంతా ఎప్పుడు నడిచాడండి? సంవత్సరం నడిచాడా లేకపోతే లేట్ అయిందా? ఎప్పుడు నడిచాడమ్మా? 2 సంవత్సరాలు నడిచాడు సార్. 2 సంవత్సరాలు సార్. ఓకే ఓకే. బాబు ఫిట్స్ కానీ అని ఉన్నాయండి? ఫిట్స్ ఉన్నాయా? ఏం లేదు సార్. బాబుకి ఫిట్స్ కానీ అని ఉన్నాయండి? కొంచెం వీక్ గా ఉన్నాయి. పుట్టినప్పుడు బరువు ఎంత ఉన్నాడమ్మా బాబు? బాబు పుట్టినప్పుడు బరువు ఎంత ఉన్నాడండి? 3 kg.
అదే మీరు చెప్పిన దాని ప్రకారం బాబు ఏంటంటే అంటే అన్ని స్లోగా నడుస్తున్నాడు కదా, మామూలు సంవత్సరం నడవాల్సిన 2వ సంవత్సరం నడిచాడు. ఇప్పుడు నడిచేటప్పుడు కూడా అంటే ఎదురుకాల మీద నడవటం, మోకాలు పట్టుకోవటం, ఈ పాదాల మీద నడవటం వల్ల అంటే మెయిన్లీ ఏంటంటే 2 థింగ్స్ చూసుకోవాలి. ఒకటి ఏంటంటే ఈ సెరెబ్రల్ పాలసీ అంటారు అంటే పుట్టినప్పుడు సరిగ్గా బ్రెయిన్ ఆక్సిజన్ అందలేకపోవటం వల్ల కానీ, ఈ ఫిట్స్ వల్ల కానీ కొంత బ్రెయిన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ మైల్ స్టోన్స్ అనేవి లేట్ అవుతూ ఉంటాయి. అంటే ఈ కూర్చోవటం అనేది 6 నెలలు కాకుండా సంవత్సరం అవటం, నడవటం 2వ సంవత్సరంగా ఇట్లా అవుతుంది. అంటే ఈ రకమైన డెవలప్మెంటల్ డిలే ఉన్నప్పుడు వాళ్ళకి ఒకసారి ఏంటంటే బ్రెయిన్ ఎట్లా ఉందో చూసుకుంటా ఉన్నా. అంటే ఎంఆర్ఐ 9వ నెల వచ్చినప్పుడు యూజువల్గా బాగా నడుస్తారు. 9వ నెల వచ్చినా ఇంకా బాగా కాళ్ళు ఎత్తెత్తి నడుస్తున్నాడు అంటే సమ్ ప్రాబ్లమ్ ఆఫ్ బ్రెయిన్, అంటే కొంచెం సెరెబ్రల్ హైపాక్సియా వల్ల అట్లా నడవచ్చు. అది ఒకసారి తనకి బ్రెయిన్ స్కాన్ కూడా తీపించుకొని అంటే మనం సెరెబ్రల్ పాలసీ అది రూల్ అవుట్ చేసుకోవాలండి. అది దానివల్ల అయితే మనకి సెరెబ్రల్ పాలసీ అయినప్పుడు బాబు మిగతా అంతా యాక్టివ్గానే ఉన్నాడండి. అదే కాలర్ కట్ అయినట్టున్నారు. అంటే బాబు కనుక మిగతా యాక్టివ్గా ఉండుంటే మనకి వేరే రకమైన కార్నర్ రూల్ చూసుకోవచ్చు. కానీ కాలర్ వాళ్ళ క్వశ్చన్ బట్టి ఏంటంటే మెయిన్ బాబు ఏంటంటే 2 మంత్స్ దాకా నడవలేదు, 2 మంత్స్కి నుంచోవటం స్టార్ట్ చేశాడు. ఈ రకమైన డెవలప్మెంటల్ డిలే అనేది మన సెరెబ్రల్ పాలసీలో ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటప్పుడు ఏంటంటే ఒకసారి మనకి అంటే క్లినికల్గా ఎలా ఉన్నాడో మిగతా చూసుకొని ఆ సెరెబ్రల్ పాలసీ అయితే మనకు బ్రెయిన్ ఎట్లా డ్యామేజ్ ఉందా లేదా చూసుకోవడానికి ఎంఆర్ఐ స్కాన్ ద్వారా తెలుస్తుంది. సో అది చూసుకొని బ్రెయిన్ బాగానే ఉండి అంటే ఎంత డ్యామేజ్ చూసుకొని ఈ మిగతా కంట్రాక్చర్స్ అంటే ఈ వేలి మీద నడిచేటప్పుడు దీనికి ఆపరేషన్ ద్వారా మనం సరి చేసుకోవచ్చు. ఈ మునేలి మీద నడవడం అనేది ఈ గిలక దగ్గర కండరాలు టైట్గా ఉండటం వల్ల వస్తుంది. దానికైనా టెండాల్ లెంతనింగ్ ఆపరేషన్ చేసుకోవటం వల్ల మన పాదం కూడా మొత్తం చక్కగా కింద అని వాళ్ళు నడవటానికి చాలా ఫ్రీగా ఉంటుందండి. సో తనకి ఏంటంటే ఈ బాబు అంటే కాలర్ కట్ అయింది కానీ వాళ్ళు చూస్తే ఒకసారి డాక్టర్ గారు చూపించుకొని బ్రెయిన్ బాగా ఉంది అనుకుంటే ఈ సెరెబ్రల్ పాలసీ ఈ కండరాలు టైట్గా ఉన్న కండరాలు మనం లూజ్ చేసుకుని ఆపరేషన్ చేసుకుంటే పాదాలు కూడా చక్కగా కిందకి ఆంతయి మనం నడిచే కెపాసిటీ కూడా పెరుగుతుందండి. ఓకే డాక్టర్ గారు, ఎదిగే పిల్లల్లో తొంటి జాయింట్లలో ఏమి ఇబ్బందులు రావచ్చు? ఇది కామన్గా ఒకటి ఏంటంటే ఆ బాల్ రక్త ప్రసరణ తగ్గిపోయి పర్తీస్ డిసీజ్ అని వస్తుందండి. అంటే ఆ బాల్కి పర్తీస్ అంటారు. అంటే ఇది యూజువల్ పర్తీస్ ఏంటంటే 5 నుంచి 10 సంవత్సరాల పిల్లలకి వస్తూ ఉంటుంది. అంటే అప్పటిదాకా మామూలుగానే పిల్లలు కొంచెంగా నడిచేటప్పుడు కుంటుతూ నడుస్తూ ఉంటారు. దీన్ని పర్తీస్ అంటారండి. దీనికి ఏంటంటే చాలా వరకు మన పిల్లలు ఈ సర్క్యులేషన్ తగ్గినప్పుడు మన ఇనీషియల్ దశలో కనుక గుర్తిస్తే అంటే మనకి ఎక్స్రే కానీ ఎంఆర్ఐ స్కాన్లో కానీ ఇనీషియల్లో గుర్తిస్తే వాళ్ళకి ఇనీషియల్గా బెడ్ రెస్ట్ అనేది ఇస్తామండి. కొన్నాళ్ళు బెడ్ రెస్ట్ ఒక 6 వారాలు కాలు కట్టులాగేసి రెస్ట్ ఇవ్వటం వల్ల ఆ బాల్ కానీ రక్త ప్రసరణ అది పెరిగి మనకి అది ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే ఒక్కోసారి పిల్లలకి కొంతమందికి ట్రాన్సియంట్ అంటే ఇప్పుడు ఈ కోల్డ్ సీజన్లో ట్రాన్సియంట్ సైనోవైటిస్ అంటారు. అంటే ఒక్కోసారి కొంతమంది పిల్లలకి జలుబు దగ్గు బాగా ఉన్నప్పుడు ఆ టైంలో ఆ తొంటిలో కొంచెం నీరులాగా చేరి ఇన్ఫెక్షన్ లాగా అవటానికి అవ్వదు. అంటే ఇన్ఫెక్షన్ కాదు, నీరులాగా చేరి నడిచేటప్పుడు కొంచెం నొప్పి ఉండటమో లేకపోతే నడిచేటప్పుడు కొంచెం కొనటం అంటారు. అంటే ట్రాన్సియంట్ సైనోవైటిస్ అంటారు. అదే కొంతమందికి దీంతోపాటు ఫీవర్ ఉంటే సెప్టిక్ ఆర్థరైటిస్ అంటారు. అంటే మనకి ట్రాన్సియంట్ సైనోవైటిస్ సెప్టిక్ ఆర్థరైటిస్ అనేది మనకి ఎక్స్రేలు బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ట్రాన్సియంట్ సైనోవైటిస్ అట్లా ఉన్నప్పుడు అంటే తొంట్లో ఫీవర్ అదేం లేకుండా ఓన్లీ నడిచేటప్పుడు కుట్టుతూ ఉన్నప్పుడు మనకి బెడ్ రెస్ట్ ఇచ్చి స్కాను అంటే కాలు బరువులాగా వేసుకోవటం వల్ల ఆ నొప్పి తగ్గుతుంది, ఆ నీరు కూడా తగ్గుతుంది, ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంది. అలా కాకుండా కొంతమంది పిల్లలకి జాయింట్ అట్లాగా ఉండి దాంతోపాటు జ్వరము కానీ అట్లాంటివి ఉన్నప్పుడు సెప్టిక్ ఆర్థరైటిస్ అంటారు. ఈ సెప్టిక్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు మనకి తొందరగా ఇంటర్వ్యూన్ చేసుకొని అంటే ఆపరేషన్ ద్వారా చీమ్ అనేది తీసేసుకోవడంతో మనకి నడిచే కెపాసిటీ అనేది కూడా పెరుగుతుందండి. ఈ కాకుండా అంటే ఎదిగే పిల్లలు చెప్పాను ఇది ఇందా చదువుకున్నట్టు కొంతమంది పిల్లల్లో ఇన్ఫెక్షన్ కూడా టీబీ ఇన్ఫెక్షన్ అనేది మనకి ఇండియాలో రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. టీబీ ఇన్ఫెక్షన్ అనేది ఇండియాలో కామన్గా ఉంటుంది కాబట్టి కొంతమంది పిల్లలకి ఏంటంటే అంటే వాళ్ళు ఉన్న సర్కమ్స్టెన్స్ వల్ల కానీ అంటే ఒకప్పుడు టీబీ అనేది లో సోషియో ఎకనామిక్లోనే వస్తుంది అంటారు. కానీ అలా కాదు, ఇండియాలో మనకి కామన్గా ఎక్కడి నుంచి అంటే రావచ్చు, ఎవరికన్నా రావచ్చు. సో కొంతమంది పిల్లలకి ఇలా జ్వరం ఉండి బాగా కుడుతూ ఉంటే టీబీ కూడా ఉందా లేదా అని ఒకటి చూసుకోవటం. అది కొంతమంది పిల్లలు పడిపోతే ఇరగటం కానీ లేకపోతే బాగా ఒబెసిటీ ఉన్న పిల్లలకి జాయింట్ దగ్గర స్లిప్డ్ క్యాపిటల్ అంటారు. అంటే బాల్ పైన పొర కొంచెం స్లిప్ అవటం వల్ల కానీ కూడా మనకి ఈ నరకలో వ్యత్యాసం అనేది రావచ్చు.
అయితే డాక్టర్ గారు ఇలాంటి వారికి అంటే ఏదైనా వ్యాక్సిన్ లాంటివి ఏమైనా ఉంటాయా? ఒక ఆపరేషన్ ఒకటే మార్గం అంటారా? అంటే వ్యాక్సిన్ అనేది అంటే పిల్లల్లో అంటే మన బాగా ఒక 15-20 ఈ వ్యాక్సిన్ అనేది 15-20 ఇయర్స్ బ్యాక్ పోలియో వల్ల ఎక్కువ మంది ఆర్థోపెడిక్ ఇష్యూస్ వచ్చాయండి. అంటే పోలియో మైలైటిస్ ఇన్ఫెక్షన్ వల్ల చాలామందికి ఏంటి కండరాల సమతుల్యత లోపించి నడిచేటప్పుడు కాలు ఏరవటం కానీ ఒక కాలు సన్నగా అవటం కానీ ఇట్లాంటివి. ఇంకా ఈ పోలియో అనేది ఇప్పుడు కంప్లీట్లీ ఇరాడికేటెడ్. అంటే మన గవర్నమెంట్ వాళ్ళు కంప్లీట్గా పల్స్ పోలియో ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే పోలియో అనేది కంప్లీట్గా ఇరాడికేట్ చేశారు. సో మిగతా అంటే ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్గా వస్తూ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ రాకుండా అనేది మనకి వ్యాక్సినే ఉండదు. మనకి ఇమ్యూనిటీ పెంచుకోవటం అంటే పిల్లలు కూడా వాళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచి హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేయటం, జంక్ ఫుడ్స్ అలాంటిది ప్రివెంట్ చేయటం, ఓవర్ వెయిట్ అవ్వకుండా చూసుకోవటం, ఇలాంటివి చూసుకోవటం ఉంటామండి. రెండోది ఏంటి ఓవర్ వెయిట్ అవటం వల్ల ఏంటంటే పిల్లలు కూడా నడకలో కొంచెం బాగా ఇబ్బందులు రావటం, తొంటే కాకుండా మోకాల్లో కూడా వంకలు రావటం, పాదాలు నొప్పులు రావటం ఇలాంటివి ఉంటాయి. సాధారణంగా ఇప్పుడు చిన్నపిల్లలు ఒక 10 years పిల్లలు కూడా ఎక్కువ మంది ఏంటంటే పొద్దునంతా ఆడుకొని ఉంటారు, సాయంత్రం అయ్యేటప్పుడు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, అట్లా క్రాంప్స్ లాగా ఉంటున్నాయి అంటే. సో ఈ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా మనకేంటి పిల్లలకి వాళ్ళకి డైట్లో కొంచెం కాల్షియం రిచ్ ఫుడ్ అంటే రెగ్యులర్గా పాలు తాగటము, ఈ ఫుడ్లో కూడా కొంచెం బాదము పిస్తాను అలాంటివి ఇవ్వటము, అలాంటి న్యాచురల్ ఫుడ్ రాగి జావ తాగిపించడం ఇలాంటివి చేయటం వల్ల వాళ్ళ కాల్షియం లెవెల్స్ అనేవి పెరిగి ఈ నైట్ క్రాంప్స్ అవి కూడా తగ్గడానికి అవకాశం ఉంటుందండి. ఓకే డాక్టర్ గారు, అసలు చిన్నపిల్లల నడకలో వచ్చే వ్యత్యాసాల మధ్య తేడా ఏంటి, అసలు 2 కాళ్ళ మధ్య పొడవును ఎలా గుర్తించాలి, వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, ఇలాంటి విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.